వదిలిన కంట మాట మావాడు చూస్తున్నది కానీ పులి మావాడు చూసుకుంటాడు. కన్న తల్లి లాంటి వదిలిన కంట మాట అంటారు. తల్లి కదా చిన్నప్పుడు రాలేదా? చిన్నప్పుడు ఎందుకు పెంచింది? దబ్బన భగవంతుడు కరుణించకుండా నీకేమన్నా నువ్వు సత్తే ఇద్దరం శివ శివ భగవంత నారాయణ. మీకు బర్రెల పాలు పడకపోతే, మేకల పాలు పడకపోతే, బర్రెల పాలు పడకపోతే నా భార్య సుగుణవతి పసర్ల రైక వడగొట్టుకుని మీకు పాలు తాగిపించిన కన్న తల్లి పాలు వడగొట్టుకుని మాకు పాలు ఇచ్చిందా? మరి కొద్దిగా ఎక్కువ చేసి గింత మరి గింత ఉన్నాడు కదా. తమ్ముడా మనం చూసుకుంటున్నాం అనుకో తెల్లాడుతుంది. తెల్లాడితే మనం వదిలిపెడుతుంది. వీడిని కథ వేసేద్దాం. అది పెద్దోడేమో అనపాల మారాదు అన్నగా అందినా నిలబడుతున్నాడు. అన్నగా అందినా నిలబడుతున్నాడు. అన్నగా అందినా తమ్మి ఇక మన ఇచ్చ మన రచ్చ ఇక అప్పాదా అది చెప్పాలి కదా. కొత్తది చెప్పాలి కదా. మనం ఇక్కడ ఉంటే మన మీద అనుమానం వస్తుంది. మన గుడిసెక్కడికి మనం పోదాం. సుగుణావతి దేవి భర్త మీద పడి కలకల కలకల కన్నీరు తీయంగా ఊరు లోపల ఉన్న ప్రజలందరూ ఏమనుకున్నారు? రాత్రికి రాత్రే సుందరగిరి మహారాజు ఎట్లా చచ్చిపోయి ఎవరు ప్రాణం తీసిపోయినా అని ఊరి లోపల ఉన్న కమ్మాన కాపులు కమ్మేలు వదరుడు కంకడ మిరియాలు బుక్కిన గజ వీర దుర్గలు గొల్లల వ్యాపారులందరూ రాజుగారి ఇంటికి ఉరుకుతున్నారు. అందరూ పోవంగా ఊరు బంధుకు కమ్మల గుడిసె లోపల ఉన్న అనపాలరాజు ధనపాలరాజు ఏమనుకుంటున్నారు? తమ్మి మన అన్నం చంపింది మనం ఇద్దరమే, అవునా కదా? ఇప్పుడు మనం కూడా ఆ మందిర వాడి పోకపోతే మన మీద అనుమానం వస్తుంది. అందుకొరకే మనం కూడా ఆ మందిర పోయి మన అన్న మీద వాడి మన అదిన మీద వాడి కొడిసేపు ఏడ్చినట్టు నటించినాం అనుకో, కథ చూసినావా తమ్ములను చిన్నప్పుడు దాక్కున్నాడు కాబట్టి మంచిగా ఎడుతాడని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకేం తెలుస్తుంది మనం రాత్రి కథం చేసింది. మరి ఇప్పుడు మన కాడి పోయాక దుఃఖం అంటది అంటవారా? మరి ఉన్నదా కొద్దిగా ఇద్దరు దుఃఖం రావన్నా మూడో పెగ్ అయితే అందులో ఏం లేదు తాగురి. ఒక 90 మీద 90 4 90 లేసిండ్రు. ఇక మందిలో వాడు అన్నగాని మేడ కాడి కొరికత్తున్నాడు ఇద్దరు తమ్ముళ్ళు. చెప్పింది
నువ్వు వదినెవర చేతిలో పెట్టిపోయినవే అన్ను నాన్న నువ్వు మమ్మల్ని కొడుకులోనే రాదుకున్నావు కాదు అన్ను బాగా ఏం చూసి చెప్తాను వదినను ఏ గది వేసిపోతివి అన్ను నాన్న నువ్వు పెగడ పెళ్లి కాడ ఎవరెవరకు అప్పులిచ్చినవే అన్ను నాన్న ఆ పేపర్లన్నీ ఎక్కడ దాచినవే అన్ను ఇక ఈ రేవులో అంటున్నావు నువ్వు 4-5 LICలు చేపించింది అన్నవే అన్ను నా నువ్వు LIC బాండ్లు ఎక్కడ దాచి పెట్టినవురా అన్ను నా మన అన్నగాండి ఎవరు చంపిరు అదినే నా నా మేము గింతగానం ఏడుస్తున్నాము అవలాలు నా ఒక నైట్ అన్న ఎవరు వస్తలేరు అన్ను ఒకరి కన్నా పాపం అనిపించలేదా అవలాలు ఓ అవలాలా ఏమైంది ఏంటో మేము మనం లంగర వారా మేము సంవత్సరం మేము గింతగానే పెడతాను దీన్ని ఉడుకు నీళ్ళన్న వయ్యిర్రి అవ్వు సాయబోటు వయ్యేది అవ్వు నా చూడలు చూడరా చూడగా అగో ఇద్దరు అన్నదమ్ములు ఆ అన్నగాని వీరవాడి కలకల కలకల కన్నీరు తీర్చంటే వచ్చినోళ్ళకేమేరి కవలాలు చూసినవా తమ్ముళ్ళు కడుపాల కనుకున్నా సానుకున్నందుకు ఎట్లు ఎడతారో అని అందరూ బాధపడుతారు కానీ వాళ్ళిద్దరే చంపినని చెప్పి లోకానికి తెలవని వచ్చిన ప్రజలేమన్నారు ఓ అనబాలరాజా ధనబాలరాజా మీరే గట్ల ఏడిస్తే ఎట్లా మీ వదినకు ధైర్యం చెప్పుండ్రి మీ వదిన వట్టి మనిషి కాదు 2 జీవనాల మనిషి పొద్దుకుతేనేమో పాసి పీనిగా తెల్లారితేనేమో పాసి పీనిగా పొద్దుకుతేనేమో సంద పీనిగా అన్నారు పొద్దుక ముందుకే మీ అన్నగారిని దానం వేద్దాం అంటున్నారు పట్ట మీది ప్రజలు అరే ఇప్పుడు మన అన్న చచ్చిపోయాడు చిన్నప్పటి నుంచి మన ఇద్దరిని కొడుకులు చదువుకున్నారా అయితే మన అన్న చచ్చిండు కాబట్టి మన అన్నకు అగ్గి నేనే పడతారా లేదురా నన్ను కొద్దిగా పానమాల చూసుకున్నారా నిన్ను కూడా పానమాల చూసుకున్నాడా కాదు కాదు నిన్ను కూడా పానమాల చూసుకున్నాడు లేదు నన్ను కొద్దిగా ఎక్కువ తాగిండ్రా ఎక్కువ తాగబడితే నేను పెద్ద లేదురా నేను అరే కాదురా ఇప్పుడు అరే దొంగలు కలిసి ఏ ఊరు పంచుకున్నట్టు మనం మందిరం ఇప్పుడు నువ్వు నడుకోనివా నేను చిన్నోని అడు పెద్దోడు ఇప్పుడు తల్లి కడుపులో 4 కొడుకులు పుట్టిన నడువిట్లున్నావు దేనికన్నా అక్కడికత్తరా అయ్య చచ్చిపోతానేమో పెద్దోడు అగ్గి పడతాడు అమ్మ చచ్చిపోతానేమో చిన్నోడు అగ్గి పడతాడు ఇక నడువిట్లు తాగడానికి తప్ప దేనికి అక్కడికి రారు తమ్ముడు అన్నో
పెట్టినోడు కాబట్టి ఇక నువ్వు లేదు నేనే అగ్గడతా ఏ పోసిడిగా అరే అరే నేను అంటారా లేదు అని నువ్వు చంపినవని నేను చంపినా నేను అనగవాయినా నేను అనగవాయిరా ఇక నేను అనగబట్టినా నువ్వు పోసినవా ఈ ఊర్లో చూసి అనుకోమని ఇద్దరు అట్లా ఆగువన వరకల్లా వీళ్ళిద్దరు చదువుకున్న వరకు సుంకరి మల్లయ్య బందుకే ఉన్నాడు వన బాలరాజా ధన బాలరాజా మీరు కొట్లాడుకోకుండ్రి అగ్గెవరు పట్టారనో నేను బ్రాహ్మణయ్య దగ్గర పోతా మహేష్ పంతుల దగ్గర పోతానా అని అయ్యగారు దగ్గర పోయి అయ్యగారిని అడిగవరకల్లా వాళ్ళు తోడబుట్టిన తమ్ముడు సుగుణవతి కడుపుతోనున్నది కడుపుతోనున్న తల్లి కడుపు లోపల ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నది కాబట్టి 6 నెలల గర్భవతి ఆ తల్లి కడుపు లోపల కొడుకు ఆయుష్ పోసుకున్నాడు కాబట్టి సుగుణవతి చేత అగ్గి పట్టించిదనుకో కొడుకు చేత అగ్గి పట్టించినట్టే పొమ్మన్నాడు శంకర మల్లయ్య మందిరకు వచ్చిండు ఓ అనబాలరాజా ధనబాలరాజా మీరెందుకు కొట్లాడుకుంటారు మీరిద్దరు ఎవరు అగ్గిపట్టుడు అవసరం లేదంట అగో భార్యనే చేత అగ్గిపట్టు అని చెప్పిండు సుంకరి మల్లన్న నా ఇంటి ఆయన వల్ల నీకు ఏర్పడపోయి నాకు ఏర్పడతా పొరపొరు ఇప్పుడు ఆ అన్నగానికి మనం అగ్గి పడితే మనకు ఎంత బలం ఉండు మన అదిన మనకు తక్కువ సరే పోనీ అయ్యి అగ్గి అగ్గెవరు పడితేందిరా సుంకరుడు ఆడు సుంకరుడు కాలు చెప్పాల్సి వాడేదో చెప్పినా మనం విడిచిపెడతాం గీ 11 వద్దులైతే వెళ్ళనియా రాదు ఏమంటావు మనకు మొత్తం కరెక్టేనారా అగో సుంకరి మల్లయ్య రాజ్యానరాలకు 10 మంది కూడిండ్రు ఎండు కట్ట తీసుకొని పోయి కాటాల గడ్డకు కాట్నం పేర్చి పచ్చి కట్ట తెచ్చి పేడ కడుతున్నారు అవదేవతో ఎత్తిన మనము పట్టి బొమ్మలంట 2 మాయ జీవులంట ఎవరు
చిన్నప్పుడు తను జాలే అని ఆ ప్రజలేమన్నారు, అరే అనపాల రాజా ఇక మీ అన్నను ఆఖరిసారి చెవుల విలువ అన్నారు. అరే ఇప్పుడు తలకాయ ఎట్టున్నది కాదు తలకాయ కన్నా కదా అగో నపాలరాజు అగో తలకాయ కాదు ఊకొని తిప్పుడు వెళ్ళాం కాడా అన్నో అంటున్నాడు ఇద్దరు అన్నదమ్ములు. 4 పిడికిళ్ళ బియ్యం 4 దిక్కుల్లో ఓసి రవలాలయ్యనుకున్నోళ్ళు ముందెత్తుకున్నారు, ముందున్నోళ్ళు వెనకెత్తుకొని గోవింద అని పేడను లేపి కాట్నాల గడ్డకు తీసుకొని వచ్చే వరకల్లా ఆకాశానికి అర్ధ గజం మిగిలిన కాట్నం వేర్చున్నది. కాట్నం లోపల రాజును పడుకోబెట్టి కన్న తల్లి చేత కాట్నానికి అగ్గి పెట్టిస్తున్నారు. కాట్నాలు వండుతున్నాయి. సచ్చినాల పేరు మీద సన్నీళ్ళ స్నానం అని వచ్చిన ప్రజలందరూ సన్నీళ్ళ స్నానం చేసి పూలో పత్రులు పట్టుకొని ఇంటికి వచ్చే వరకు సాగర రాజన్న ఉడిసిండు సల్లిండు రాజు పేరు మీద దీపం ముట్టించుపాయే. ఈ ప్రజలందరూ ఆ పూలు పత్రులు వేసి ఆ జ్యోతికాడ పెట్టి దండం పెట్టి 5 నిమిషాలు అక్కడ కూర్చొని సచ్చినోళ్ళ ఇంటికాడ నిద్ర ఏడవలాల బయట బస్టాండ్ లో వండుకొని పేడా మంచిదేనా అని వచ్చిన చుట్టాలు ఎక్కడోళ్ళక్కడ వెళ్ళిపోతున్నారు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఏమనుకున్నారు, మాకు ఆ పెళ్లిలా పెటాకులా ఇక్కడ మేమెందుకుంటాం అని వాళ్ళ పురుషులకు వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. భర్త లేని ఇల్లు బాబురు అన్నట్టున్నదేవా. 6 నెలల గర్భవతి ఓ నాదా సుందరగిరి రాజా నన్ను ఏ గతి వేసిపోతివి నాదా, ఏడిళ్ళ పుల్పిల్లి కురుడి వేసిపోతివా అని ఆ తల్లి ఏడుస్తున్నది. అవలార భగవంతుడు అన్నటోడు చనిపోయిన వారి ఇళ్ళ మీద రోజుకొక రవ్వు చేస్తాడట. ఎందుకొరకు సచిన నాడున్న దుఃఖము 3 రోజుల నాడు ఉండద్దు, 3 రోజుల నాడున్న దుఃఖము 5 రోజుల నాడు ఉండద్దు, 5 రోజుల నాడున్న దుఃఖము 9 రోజుల నాడు ఉండద్దు, 9 రోజుల నాడు దుఃఖం 11 రోజుల నాడు ఉండద్దు. అవలాల ముఖం మీద నీళ్లు పడితే మోకాలు వంటి దుఃఖమైన కమ్మైతుందంట. రోజుకింత చచ్చిపోయిన మరిపియడానికి భగవంతుడు రోజుకొక రవ్వు చేస్తాడట. నా తల్లులాలా 3 రోజుల నాడు పక్షులు పెడుతున్నారు, 5 రోజుల నాడు పిట్టలు పెడుతున్నారు, 9 రోజుల నాడు చిన్న కర్మ, 11 రోజుల నాడు పెద్ద కర్మ, నెల నాడు నెలమాస్కం పెడుతున్నారు. తల్లులాలా